హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఆర్బీసీ సెల్స్ గురించి అయితే తెలుసుకుందాం. మన రక్తంలో ఎర్ర రక్త కణాలు అయితే ఉంటాయి కదా. ఎర్ర రక్త కణాలు ఉంటాయి, తెల్ల రక్త కణాలు ఉంటాయి, అండ్ ప్లేట్లెట్స్ కూడా ఉంటాయి. ఇవి మన రక్తంలో అయితే ఉంటాయి కదా. వీటి యొక్క పని ఏంటిది, వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటిది, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం ఆర్బీసీ సెల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ గురించి అయితే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. ఈరోజు మనం ఆర్బీసీ సెల్స్ గురించి అయితే మాట్లాడదాం. ఆర్బీసీ సెల్స్ ఏం పని చేస్తాయి, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటిది, అండ్ ఎక్కువైతే ఎలాంటి డిసీజ్ వస్తాయి, తక్కువైనా కూడా ఎలాంటి డిసీజ్ వస్తాయి, దాని గురించి అయితే కంప్లీట్గా మాట్లాడుకుందాం. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలా నోటిఫికేషన్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కావట్లేదు. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే కొత్తగా మనం వీడియోలు చేస్తున్నాం కాబట్టి ఈరోజు నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆర్బీసీ సెల్స్ గురించి మీకు తెలిసినట్లయితే కామెంట్లో అయితే తెలిసని కామెంట్ చేయండి. దాని యొక్క నార్మల్ వాల్యూ ఎంతో కూడా ఇప్పుడు చెప్తాను. మీకు తెలిసినట్లయితే కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. ఇది మన బాడీకి ఆక్సిజన్ అయితే కావాలి. మనం ఆక్సిజన్ తీసుకుంటాం కదా, మళ్ళీ వదులుతాం. ఆక్సిజన్ని తీసుకువెళ్ళడం, తీసుకురావడం, ఆక్సిజన్ లంగ్స్ నుండి, ఊపిరితిత్తుల నుండి శరీరానికి తీసుకెళ్ళడం, టిష్యూలకు అండ్ సెల్స్కు, బాడీస్కు అన్నిటికైతే తీసుకువెళ్ళడం, మరియు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది కదా, మళ్ళీ రిలీజ్ లంగ్స్ నుంచి మళ్ళీ బయటికి తీసుకురావడం. దీని యొక్క ముఖ్యమైన పని గ్యాస్ ఈజ్ క్యారింగ్ అన్నట్టు. ఆక్సిజన్ క్యారింగ్, సింపుల్గా చెప్పాలంటే ఆక్సిజన్ క్యారింగ్. ఆక్సిజన్ తీసుకెళ్తాయి, కార్బన్ డైఆక్సైడ్ అయితే మళ్ళీ వదులుతాయి. తీసుకెళ్ళడం, తీసుకురావడం దీని యొక్క ముఖ్యమైన పని ఇది ఫ్రెండ్స్. దీని యొక్క నార్మల్ వాల్యూ వచ్చేసరికి 4 to 5 మిలియన్స్. చాలా ఎక్కువ, అంటే చాలా ఎక్కువ. మన ప్లేట్లెట్స్ కంటే, డబ్ల్యూబీసీ కంటే ఎర్ర రక్త కణాలన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే దీని ముఖ్యమైన పని ఏంటంటే ఆక్సిజన్ని తీసుకెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ అయితే రిలీజ్ చేయడం, లంగ్స్ నుంచి వెళ్ళి తీసుకెళ్ళడం, లంగ్స్ నుండి మళ్ళీ బయటికి వదలడం దీని యొక్క పని. ఇప్పుడు ఎర్ర రక్త కణాలు తక్కువైతే ఎరిథ్రోపినియా అంటారు, ఎక్కువ అయితే ఎరిథ్రోసైటోసిస్ అంటారు. ఓకేనా. ఒకవేళ తక్కువైందనుకో బ్లీడింగ్ అయిన వాళ్ళకైతే తక్కువ అవుతుంది, ఎనీమియా అంటారు. మాల్ న్యూట్రిషన్ అనే డిసీజ్ వస్తాయి, ఓవర్ హైడ్రేషన్ అనేది వస్తుంది, హిమోలైసిస్ అవుతుంది, ఎరిథ్రోబయోటిన్ డెఫిషియన్సీ అయితే వస్తుంది, ల్యూకోమియా వస్తుంది, మల్టిపుల్ మయోలోమా అంటే మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఒకసారి కామెంట్ చేయండి, దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తలసేమియా డిసీజ్ ఉంటుంది, అండ్ సికిల్ సెల్స్ ఎనీమియా, ఇలాంటి డిసీజ్ అయితే తక్కువ ఉన్న వాళ్ళకైతే వస్తుంది ఫ్రెండ్స్. మరి ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఎలాంటి సిమ్టమ్స్ కనబడతాయి, ఇలాంటి డిసీజెస్ వస్తాయి. డిహైడ్రేషన్ కావడం, వాళ్ళకి ఎక్కువ అయిన వాళ్ళకి తెలిసిపోతాయి. మళ్ళీ సిగరెట్ స్మోకింగ్ అయితే చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. హార్ట్ డిసీజ్ ఉంటుంది. తర్వాత పల్మనరీ ఫైబ్రోసిస్ అనే డిసీజ్ అయితే వస్తాయి. అండ్ రీనల్ సెల్స్ కల్సినోమా అనే డిసీజ్ అయితే వస్తుంది. పాలిసైథిమియా ఇదొక డిసీజ్. ఇది కూడా ఇలాంటి సిమ్టమ్స్ అయితే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకైతే సిబిపి టెస్ట్ లేదా హిమోగ్రామ్ టెస్ట్ రెండో ఒకటే ఫ్రెండ్స్, ఇవైతే చేసుకోండి. ఇలాంటి సిమ్టమ్స్ కనుక మీకు కనిపిస్తాయి, ఇలాంటి టెస్ట్ అయితే చేసుకోండి. ఓకే. దీని యొక్క జీవితకాలం వచ్చేసరికి 20 రోజులు ఫ్రెండ్స్. దాని తర్వాత చనిపోయి ఎక్కడికి వెళ్తాయి అని అంటే ప్లీహంలోకి అయితే స్టోర్ అవుతాయి. ఓకేనా, అర్థమైందని అనుకుంటా. మళ్ళీ ఇవి చనిపోతాయి. ఓకే, మళ్ళీ ఎలా బ్రతుకుతాయి అంటే ఇలా ప్రొడ్యూస్ అయితే కావాలి కదా, మనకు రక్త కణాలు అనేది ఎప్పటికీ కావాలి. చనిపోతాయి, మళ్ళీ పుడుతుంటాయి. ఎక్కడి నుంచి వెళ్ళి పుడతాయి అని అంటే ఎముక మజ్జ, బోన్ మ్యారోస్ ఉంటాయి కదా, అందులో నుంచి అయితే ప్రొడ్యూస్ అవుతాయి.
దీనిని హీమోసైటోబ్లాస్ట్ అని అయితే అంటారు. హీమోసైటోబ్లాస్ట్ అని అయితే అంటారు. అంటే ప్రొడ్యూస్ కావడానికి బోన్ నుండి మనకు ఎర్ర రక్త కణాలు అనేది పుడుతుంటాయి. దానిని హీమోసైటోబ్లాస్ట్ అని అయితే అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైనట్లయితే కామెంట్ చేయండి అర్థమైందని. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలా నోటిఫికేషన్లు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ గురించి అయితే చెప్తాను. ఓకేనా, మన ఛానల్ చాలా అంటే చాలా చిన్నది ఫ్రెండ్స్, ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.